నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అస్కారి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు షుగర్ వల్ల అంగస్తంభన సమస్య ఎక్కువైపోతుందని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికి యునానీలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? హాయ్ వర్స్, నేను డాక్టర్ ఎంజెడి అస్కరి, ఎండి యునాని. ఇవాళ మా ఒక పేషెంట్ కామెంట్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, షుగర్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చింది సార్, ఏంటి దానికి పరిష్కారం అని క్వశ్చన్ తన క్వశ్చన్. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్కు వరల్డ్లో డయాబెటిక్ సిటీ అంటారు. వరల్డ్లో షుగర్ ఎక్కువ ఉన్న సిటీ ఏంటంటే హైదరాబాద్ లైఫ్ స్టైల్ బాగాలేదు కాబట్టి ఇక్కడ జనాలది, కాబట్టి ఇక్కడ డయాబెటిక్ ఎక్కువ ఉంది. డయాబెటిక్ వస్తే షుగర్ ఎలాగో డయాబెటిక్ వస్తే ఏమవుతుందంటే బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. కాబట్టి దాంట్లో షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా ఒక 5 సంవత్సరాలు దాదాపు 30-40% మగతనం తగ్గొచ్చు. అదే 10 సంవత్సరాలు శరీరంలో షుగర్ వచ్చేసి ఉంటే దాదాపు 80-90% మగతనం తగ్గొచ్చు. ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది, సస్టైన్ కాదు, అంగం లేచి నిలబడడం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు చాలామంది షుగర్ నార్మల్ పెట్టుకోరు. నార్మల్ పెట్టుకుంటేనే ఒక 5 సంవత్సరాలు ఉన్న 30-40% మగతనం తగ్గొచ్చు. న్యూరోపతి వస్తుంది. కాబట్టి షుగర్ ఎక్కువ ఉంటే లాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉంటే నరాలు పాడవుతుంటాయి, వెజల్స్ పాడవుతుంటాయి. కాబట్టి ఈ సమస్య వస్తుంది. చాలామందికి మాకు అడగటం ఏంటంటే, సార్ షుగర్ రాకముందు నా బాగా ఆరోగ్యంగా ఉండేవాడిని, అంగం బాగా స్తంభించేది, కోరికలు ఇవన్నీ బాగానే ఉండేవి. కానీ ఇప్పుడు నేను నా భార్యకు సుఖపెట్టలేకపోతున్నాను. నాకు కావాల్సినంతసేపు, నేను కోరుకున్నంతసేపు దాంట్లో నిలకడ ఉండట్లేదు. అంటే అంగం గట్టిగా ఉంటేనే కదా పెనిట్రేట్ అయ్యేది. ఇప్పుడు గట్టిగా లేదు కాబట్టి పెనిట్రేషన్ జరగట్లేదు సార్. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటని చాలామంది ఎన్నో సందర్భాలు అడిగిన క్వశ్చన్ ఇది. అయినా కొత్త ప్రేక్షకులు జన అవుతుంటారు, వాళ్ళు అడుగుతుంటారు. వాళ్ళు అడగడం వాళ్ళ వంత అయితే చెప్పడం మా వంత, చెప్పాల్సిందే, మన బాధ్యత మనది. కాబట్టి షుగర్ వస్తే ఏమవుతుంది, అసలు బాడీలో షుగర్ వస్తే ఏమవుతుందంటే, షుగర్ ఎప్పుడు పెరిగిపోతుందో అది గ్లూకోజ్ లెవెల్ ఏం చదువుతుంటే ఫ్యాట్ అండ్ ప్రోటీన్తో కలిసిపోయి, బాడీలో ఫ్యాట్, మన బ్లడ్లో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. దాంతో ఈ గ్లూకోజ్, ఎక్కువైన గ్లూకోజ్ కలిసి 3 హైపర్ గ్లైకేషన్ ఒక వేరే రూపం దాల్చేవి. ఏంటి, అడ్వాన్స్ గ్లైకేషన్ అని ఎండ్ ప్రొడక్ట్, అది వచ్చేసి ఒక వేరే రూపం దాల్చి అది నరాలకు పాడు చేస్తుంటుంది. అడ్వాన్స్ గ్లైకేషన్ అని కన్వర్ట్ అయిపోయి ఎండ్ ప్రొడక్ట్ అని ఒక రూపం దాల్చి అదేం చేస్తుందంటే నరాలను పాడు చేస్తుంటుంది. మన బాడీలో ఉన్న నరాలలో ఉన్న కణాలు పాడవుతుంటాయి. దానికి న్యూరోపతి అంటారు. ఇప్పుడు చేయి ఇలా లేచి నిలబడాలంటే, నరాలే లేపుతున్నాయి, చేయికి నర్వ్స్ లేపుతున్నాయి కదా. పక్షవాతం వస్తే చేయలేవదు కదా, అంతే. ఈ నరాలు లేపుతుంది. ఈ అంగానికి లేపే నరాలు ఏమంటారంటే, బలహీన పడినప్పుడు అంగం లేచి ఇలా ఆరోగ్యంగా ఉండదు, నిలబడదు, సస్టైన్ అయి ఉండదు. ఒక కారణం. రెండోది ఏంటంటే అంగం వైపు వచ్చే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే, బ్లడ్ వెజల్స్ లోపల ఉన్న ఇన్నర్ లోపల పొర ఉంటుంది, 3 పొరలు ఉంటాయి దాంట్లో. ఆ వెజల్స్తో ఇన్నర్ పొర పాడైపోవటం, అంటే షుగర్ వల్ల పాడవుతుంటుంది. అది పాడైపోవటం వల్ల అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ రాకపోవటం వల్ల దాని డైలటేషన్ కాదు, అక్కడ వెజల్స్ డైలెట్ కాకపోవటం వల్ల అంగం వైపు వచ్చే బ్లడ్ ఫ్లో పూర్తి స్థాయిలో రాకపోవటం వల్ల అంగానికి కావాల్సిన న్యూట్రిషన్, అక్కడ దానికి కావాల్సిన ఆక్సిజన్స్ అది అంగం వైపు రాకపోవటం వల్ల అంగం కూడా అన్హెల్తీగా మారుతుంది. హెల్తీగా ఉండదు, బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. నరాలు పాడైపోవటం వల్ల ఏమవుతుంది, అంగంలో స్తంభన ఉండకపోవటం, రాకపోవటం, కామ కోరికలు రాకపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. చాలామంది ఇప్పుడు మా దగ్గర చిన్న వయసులోనే షుగర్ రావటం, ఒక 5-6 సంవత్సరాల తర్వాత సమస్య మొదలవడం, మా దగ్గరికి వచ్చి, సార్ మా దాంపత్య జీవితం మీద ఇంపాక్ట్ ఉంటుంది షుగర్ వల్ల, నేను ఈ మధ్య వాళ్ళ మిస్సెస్ కూడా వస్తుంటారు మా దగ్గర, వాళ్ళ ఆవిడ భార్యలు కూడా వచ్చి, సార్ మా ఆయనకు షుగర్ వచ్చినప్పటి నుంచి కొంచెం మా దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు షుగర్ వల్ల తను చేయలేని స్థితిలో ఉంటాడు. ఈమె కోరికలు ఉంటాయి కదా, ఈమె కూడా అడుగుతుంటారు, డిమాండ్ ఉంటుంది, రిక్వైర్మెంట్ అంటూ ప్రతి అయితే అడగటం, వీళ్ళు చేయకపోవటం, నిస్సహాయంగా ఉండటం, అంటే సెక్స్ చేయలేని స్థితిలో ఉండటం. షుగర్ వల్ల కొందరు షుగర్ ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకోరు. ఆ షుగర్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఆ బాడీలో ఇంకా, అంటే బ్లడ్లో బాగా గ్లూకోజ్ పెరిగిపోవడం వల్ల మన నరాలు ఇంకా పాడైపోవటం, డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. అప్పుడు పెంట్రేషన్ అయ్యేంత శక్తి, అంత ఎరెక్షన్, అంటే స్టిఫ్నెస్ అంగంలో రాకపోవటం వల్ల సెక్స్లో ఇబ్బంది ఉంటుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. ఆ భయంతో నేను చేయలేని స్థితిలో, నేను చేయలేను అబ్బో అనుకుంటా భయపడుకుంటూ వెళ్తాడు సెక్స్ కోసం. ఆ భయం వల్ల ఇంకా కొంచెం ఆల్రెడీ ఇక్కడ నరాలు పాడైపోయినాయి, ఇక్కడ కండరాలు పాడైపోయాయి, అలాగే వెజల్స్ కూడా పాడైపోయాయి.
దీనికి తోడు ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. అయ్యా నేను ఇప్పుడు లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతానన్న భయం తేలుతుంటాడు. అప్పటికి వెళ్ళి అక్కడ వెళ్ళి భయపడుతున్నాడు. భయం వల్ల ఏమవుతుంది, అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ కట్ ఆఫ్ అయిపోయి అంగం ఎత్తపడిపోతుంటుంది. మాటికి ఇది ఒక్కసారి జరిగేది కాదు, చాలాసార్లు ఇలా జరిగే వరకు ఇప్పుడు వాళ్ళకు అంగం అసలు లేకుండానే పోతుంది, చాలా భయంతో లేకుండా ఉంటుంది. చాలామంది మా దగ్గరికి వచ్చే సార్ అంతో ఇంతో పని నడిచింది సార్, ఇప్పుడు అంతా కూడా నడవట్లేదు సార్ అంటే చూస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే షుగర్ వల్ల, కొంచెం వయసు వల్ల సమస్య, కొంచెమేమో భయం వల్ల. ఒక కారణం కాదు, 3-4 కారణాలు ఇక్కడ. నరాలు పాడైపోయాయి, వెజల్స్ పాడైపోయాయి, అలాగే మానసిక స్థితి కూడా, అంటే డిప్రెషన్ వెళ్ళిపోయి భయానికి గురి అయిపోయి, భయం వల్ల ఇప్పుడు మనం సెక్స్ చేసేటప్పుడు భయపడితే ఏమవుతుందంటే కార్టిజోల్స్ వస్తాయి బాడీలో, మన బ్రెయిన్ నుంచి మన కిడ్నీ నుంచి కొన్ని ఫియర్ హార్మోన్స్ వస్తాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గించి అంగం వైపు బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేస్తాయి. అంటే బీటా బ్లాకర్స్ అన్నట్టు అంగం వైపు బ్లడ్ సప్లై తగ్గించగానే అంగంలో ఎరెక్షన్ తగ్గిపోవటం, దానివల్ల ఆ సామర్థ్యం ఉండదు, సెక్స్ చేసే సామర్థ్యం. అప్పుడు మళ్ళీ ఈ సిచ్యువేషన్ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ పక్కన లేదు, మళ్ళీ ఫియర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఎరెక్షన్స్ వస్తుంటాయి. అమ్మాయి రాగానే మళ్ళీ టెన్షన్ ఒకటి, ఈ నరాలు బలహీనపడి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, ఇవన్నీ కలిసేసి ఏంటంటే సమస్య వస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ షుగర్ నార్మల్ పెట్టుకోవాలి. షుగర్ నార్మల్ పెట్టుకోవాలి, డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ మార్నింగ్ 7 to 8 తొలి ఎండలో 1 గంట వాకింగ్ చేయాలి, సాయంత్రం చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయాలి. షుగర్ పెరగకుండా తినకముందు 100, తిన్న తర్వాత 140 ఇలా పెట్టుకోవాలి. షుగర్ నార్మల్ పెట్టుకోవాలి, వాకింగ్ ఎక్సర్సైజ్, కంటి నిండా నిద్ర తీసుకోవాలి. బ్లడ్ వాటర్ కూడా 3-4 లీటర్, డైలీ 3-4 లీటర్ల వాటర్ తీసుకోవాలి, మినిమం 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. బ్లడ్ చిక్కబడకుండా చూసుకోవాలి. విటమిన్ డి, అవి విటమిన్ B12. ఇంకోటి ఏంటంటే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే B12 కూడా తగ్గిపోతుంది కొన్ని సందర్భాల్లో. B12 తగ్గటం వల్ల కూడా నరాలలో బలహీనత వస్తుంది. షుగర్ వల్ల వస్తుంది, షుగర్ ట్యాబ్లెట్ వల్ల కూడా బలహీనపడవచ్చు నరాలు, ఆ సమస్య కూడా ఒకటి ఉంటుంది. ఆ మెట్ఫార్మిన్ అవి వాడుకున్నప్పుడు B12 తగ్గడం వల్ల ఈ సమస్య రావచ్చు. కాబట్టి టోటల్లీ మనకి షుగర్ పేషెంట్ వస్తే ఇతనికి ఈ సమస్య ఎందుకు వచ్చింది, షుగర్ నార్మల్ ఉందా లేదా, ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఉందా లేదా, సరిగా పడుకుంటున్నాడా లేదా, షుగర్ ట్యాబ్లెట్ వాడుకుంటున్నా లేదా, ఏంది అసలు దీని తోడుకి ఇంక వేరే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, డిప్రెషన్ ఏమైనా ఉందా, భయం ఏమైనా ఉందా, లేకుంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకుంటూ అసలు పేషెంట్ ఎక్కడ సమస్య ఏంటి, డాక్టర్ దగ్గరికి వస్తే సరిగా డయాగ్నోసిస్ అవుతుంది. దానివల్ల సమస్య ఏంటంటే డాక్టర్ క్లియర్గా తెలుస్తుంది. మా దగ్గర రాకముందు చాలామంది సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటుంటారు, అంటే స్వయంగా ఏదో తెచ్చుకొని మందులు వాడుకోవడం, లేకుంటే ఏదో ఒకసారి మందులు రాసుకుంటే డాక్టర్ అదే మందులు వాడుకోవడం, ఆ మందులు రెసిస్ట్ అయిపోవడం, దాని తర్వాత మా దగ్గరికి వచ్చి ఆ కేసు ముదిరిపోయి మొత్తం పాడైపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. ఆ సమస్య అంటే కొంచెం ఉన్నప్పుడే సమస్య మా దగ్గరికి వస్తే ఆ సమస్య తీవ్రత పెరగదు, అదిలోనే తెంచేయాలి కదా ఏదైనా. అది తెంచేసి అంటే ఏదైనా ఉంటే సమస్యకు పరిష్కారం ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కేసు అంతా పాడు చేసుకుని ముదిరిపోయిన తర్వాత, సార్ ఇప్పుడు అంగం అస్సలు లేవట్లేదు, నేను సెక్స్ చేసే స్థితులు లేను, మా ఆవిడ అంటే చిన్న వయసు కదా, ఈయన వయసు ఇప్పుడు 35, భార్య వయసు 4-5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధాలు పెరుగుతాయి సెక్స్ సరిగ్గా జరగకపోవటం వల్ల. ఆమె కూడా పెళ్లి చేసుకుని వచ్చింది కదా, ఆమె కూడా సుఖపడాలి, సంతానం లేదు, ఇవన్నీ ఉంటాయి సమస్యలు. ఇవన్నీ అధిగమించిపోవాలంటే షుగర్ నార్మల్ పెట్టుకుని వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకొని మందులు వాడుకుంటే ఈ సమస్యతో బయటపడు. డయాబెటిక్ ఇంపార్టెన్సీ వచ్చినా, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినా యునానీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో బయటపడవచ్చు. షుగర్ ఇక్కడ ఒకటే, షుగర్ నార్మల్ పెట్టుకొని వాకింగ్ ఎక్సర్సైజ్, కంటి నిండా నిద్ర పెంచుకుంటే ఏం కాదు. అంటే ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యునాని టాబ్లెట్స్ పనిచేయమంటారా? షుగర్ ఉన్న వాళ్ళకి నా టాబ్లెట్ కాదు, ఏ టాబ్లెట్ పనిచేయవు. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు చెప్పాను కదా, అది ఫ్యాట్తో అండ్ ప్రోటీన్తో కలిసి వేరే రూపం దాల్స్తుంది. అది అడ్వాన్స్ గ్లైకేషన్ అయిపోయి ఎండ్ ప్రొడక్ట్ అయి అది నరాలకు పాడు చేస్తుంటుంది, న్యూరోపతి మొదలవుతుంది, వెజల్స్ కూడా పాడవుతుంటాయి. చెప్పాను కదా, షుగర్ వస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బాడీలో. దానికి పరిష్కారమే లేదండి. షుగర్ నార్మల్ పెట్టుకోవాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకోవాలి. ఇక షుగర్ వచ్చిందంటే మన జీవితం అయితే అయిపోదు కదా, షుగర్ నార్మల్ పెట్టుకుంటే జీవితాంతం దాంతో బతకొచ్చు, హాయిగా బతికేయచ్చు.
వీళ్ళు ఏం చేస్తారంటే సరిగా పథ్యం చేసుకోరు, షుగర్ పెంచుకుంటుంటారు, మందులు మెడికేషన్ సరిగా తీసుకోరు, తీసుకున్నా కూడా డాక్టర్ తీసుకుంటుంటారు కానీ షుగర్ బాగా పెరుగుతుంటుంది. కొన్ని డైట్ కూడా మెయింటైన్ చేయాలి కదా, డైట్ కూడా రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఏం మెయింటైన్ చేయరు. కాబట్టి డైట్ మెయింటైన్ చేసుకుంటూ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ షుగర్ పెరగకుండా చూసుకుంటూ ఉండి బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటే అప్పటికి ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మీకు ఇబ్బందులు ఉండకుండా దాంపత్య జీవితం హాయిగా కొనసాగించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు షుగర్ నార్మల్ చేయాలంటే ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అలోపతిక్ ట్యాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నప్పుడు యునాని టాబ్లెట్స్ వాడుకోవచ్చు. ఓకే వాళ్ళ ట్యాబ్లెట్ షుగర్ డాక్టర్ రాసిన ట్యాబ్లెట్ సరిగా వాడుకుంటూ వారానికి ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటూ సెక్స్ సరిగా చేసుకుంటున్నావా లేదా, సెక్స్లో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తుంటే మన షుగర్ ఏమైనా పెరిగిందా, న్యూరోపతి ఏమైనా వచ్చిందా చూపించుకుంటూ మెయింటైన్ చేసుకుంటే ఏం కాదు. ఓకే అంటే చెప్పాను కదా, యాక్టివిటీ ఉండాలా. యాక్టివిటీ లేకపోతే మార్నింగ్ వాక్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, విటమిన్ డి కొరత ఉంది, విటమిన్ B12 కొరత ఉంది, నరాలన్నీ పాడైపోయినాయి, వెజల్స్ అన్నీ పాడైపోతున్నాయి, అయినా నేను బెడ్ మీద రచ్చ చేస్తా, నేను చేస్తాడు కుదరదు. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ట్యాబ్లెట్ అన్ని వాడుకుంటూ యునాని మందులు వాడుకుంటే సమస్య మీకు లేకుండా పోతుంది. సెక్స్లో హాయిగా యునాని మందులతో ఒకటే చెప్తాను నేను, బాధ్యతగా ఏం చెప్తానంటే యునాని మందులతో మీకున్న సెక్స్ సమస్య పోతుంది, మీ పాడైన నరాలు మీ వెజల్స్ కూడా మంచిగా అవుతుంటాయి. ఓకే ఓకే సార్, ఏ సందేహం లేకుండా. న్యూరోపతి కోసం యునానిలో చాలా చక్కటి పరిష్కారం ట్రీట్మెంట్ ఉంది. అంగస్తంభన సమస్యకు షుగర్తో వచ్చే అంగస్తంభన సమస్య అయినా, షుగర్ లేని వాళ్ళకి డయాబెటిక్, నాన్ డయాబెటిక్ 2 రకాల పేషెంట్లకు కూడా, ఇరువైపుల పేషెంట్లకు కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అస్సలు సందేహపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు మందులు వాడుతుంటే వాళ్ళే చెప్తారు. మా దగ్గర చాలామంది, ఇప్పుడు నా దగ్గర దాదాపు అనుకుంటే 30-35 వేల మంది షుగర్ పేషెంట్లు ఇప్పుడు దాంపత్య జీవితం హాయిగా మాకు ఇప్పుడు టచ్లో ఉంటుంటారు, ఫోన్లు చేస్తుంటారు. సార్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, మెయింటైన్ చేస్తున్నాను సార్. ఓకే అసలు సెడెంటరీ లైఫ్ అనేది వదిలిపెట్టాలి. ఎవడైనా చెప్పేది, నేనైనా మీరైనా. షుగర్ లేకున్న వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, రక్తం చిక్కబడవటం, అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం, ఎన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్, కొన్ని ఫ్యాట్ అంటే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే కొన్ని హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతుంటాయి, మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ కన్వర్ట్ అవుతుంటాయి. ఇవన్నీ సెడెంటరీ లైఫ్ వదిలిపెట్టి ఎక్సర్సైజ్, వాకింగ్, నిద్ర, కంటి నిండా నిద్ర, వాటర్ ఇంటేక్ బాగుండాలి. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఏ సమస్య, షుగర్ ఉన్న వాళ్ళే కాదు ఇప్పుడు చెప్పింది నేను, ప్రతి ఒక్కరికి షుగర్, డయాబెటిక్, నాన్ డయాబెటిక్. ఓకే కాబట్టి ఇప్పుడు విన్నారు కదండి, మీలో మా ప్రేక్షకులకు చెప్పిందంటే షుగర్ వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే యునానిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి మందులు ఉంటాయి. ఈ మందులు వాడుకుంటే మళ్ళీ పూర్వ వైభవం, అంగస్తంభన తిరిగి వస్తుంది, మళ్ళీ యవ్వనం తిరిగి వస్తుంది, మళ్ళీ మీ దాంపత్య జీవితంలో మీరు రాణించుకోవచ్చు. యునాని మందులతో మీ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.